నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీ చేతులకు కట్టబడిన సంకెళ్లను ఆయన తీసివేసి నిన్ను విడిపించుటకు సమర్థుడైన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. నీవు ఏ కట్లతో బంధించబడి ఉన్నావో, ఏ బంధకములలో పట్టబడి ఉన్నావో, నీవు ఏదో చేయాలని, మంచి జరిగించాలని, మంచి పనులు చేయాలని, దేవుని కార్యాలు జరిగించాలని, దేవుని కొరకు పని చేయాలని అనుకుంటున్నావు. కానీ నీ చేతులు కట్టబడి ఉన్నాయి, నీ చేతులు బంధించబడి ఉన్నాయి. నా దేవుడు అంటున్నాడు, నీ చేతుల సంకెళ్లను నేను తీసివేస్తాను. ఆ సంఖ్యల నుండి, ఆ బంధకాలలో నుండి నేను విడిపిస్తాను. అవును, దేవుడు మనలను విడిపిస్తే మనలను బంధించగలిగిన వారు ఎవరూ లేరు. ఆయనగాన మనలను చేయి విడిచిపెడితే మనలను కాపాడగలిగేవారు మరి ఎవ్వరూ లేరని నిశ్చయముగా మనము నమ్మాలి. దేవుని నామమునందు విశ్వాసం ఉంచాలి. దేవుడు మనలను విడిపించునంతగా ప్రభువుని మనము వెంబడించాలి, విశ్వసించాలి. అట్టి కృపలో ప్రభు మనలను నడుపునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మా చేతులకు కట్టబడిన సంఖ్యలన్నీ నేను తీసివేసేదను, నిన్ను విడిపించేదను అని వాగ్దానం చేసిన దేవుడము. నీ పిల్లలను విడిపించండి. బంధించబడిన ప్రతి బంధకము యేసు నామములో తెగిపోవునుగాక. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థిక పరంగా నా తండ్రి, నీ పిల్లలు దేనిలో బంధించబడి ఉన్నారు, దేనిలో నాయన కట్టబడి ఉన్నారు, ఇప్పుడే విడుదల కలుగునుగాక. యేసు శక్తి కలిగిన నామమున విడుదల పొందుదురుగాక. శత్రువు సంఖ్యలన్నీ తెగిపోవునుగాక. బంధించబడిన బంధకాలన్నీ ఊడిపోవునుగాక. నాన్న, మీ కృప చూపి మీ ఘననామానికి సాక్షులుగా నిలువబెట్టుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. మీ చేతులకు కట్టబడిన కట్లన్నీ విప్పబడునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, వాగ్దానం మీరు విశ్వసించి రిసీవ్ చేసుకొని ప్రార్థనలు ఏకీభవించి తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. వారి బంధకాలు తెగిపోవునట్లుగా మన ప్రోత్సాహాన్ని అందిద్దాం. ఈ పరిచర్యను ప్రేమిస్తూ ప్రోత్సహిస్తూ పాలిభాగస్తులుగా ఉంటున్న మిమ్మల్ని అందరినీ నా దేవుడు దీవించునుగాక. ఆయన నిండారులుగా ఆయన కృపతో మిమ్మలను నింపి తృప్తిపరచునుగాక. ఆమేన్.